హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం గులాబీ మొక్కలు కానివ్వండి, మనం ఏ పూల మొక్కలైనా సరే ఇలా పసుపు కలర్లో మారిపోతూ ఉంటాయి. అలాగే ఉన్నట్టుండి మొక్క కూడా డల్ అయిపోతుంది అనమాట. ఇలా పసుపు కలర్ ఆకులు వచ్చినప్పుడు మనం ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో కూడా చూద్దామండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే మనం గులాబీ మొక్క చూడండి ఎంత పసుపు కలర్లో మారిపోయిందో. బాగా గ్రీనీగా ఉన్న మొక్క ఎంతలా పసుపు కలర్లో మారిపోయిందంటే మనం దీనికి మంచి కేరింగ్ అనేది తీసుకోవాలండి. ఇలా వదిలేసామంటే డైబ్యాక్ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి కదా, ఎండిపోతూ ఉంటాయి. అలాగే మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్లోనే మనం నివారించుకోవాలన్నమాట. చూసారు కదా, వీలున్నంత వరకు ఈ పసుపు కలర్ ఆకులు అనేది తీసేయండి. తీసేసాక మనం ఫర్టిలైజర్ ఏమిద్దామో కూడా చెప్తానండి. చూడండి ఎంత మొక్క అంతా కూడా పసుపు కలర్లో మారిపోయింది. మనం గులాబీ మొక్క గురించే కాదు, నేను ప్రతి ఒక్క మొక్క గురించి కూడా చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ గులాబీ మొక్క ఎంత బాగా ఎల్లోష్గా మారిపోయింది కాబట్టి నేను ఈ ఫర్టిలైజర్ అయితే నేను నా మొక్కకి ఇస్తున్నాను. మీరు కూడా మీ మొక్కలు ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్ అనేది మీ మొక్కలకి ఇవ్వండి. అలాగే ఒక్కసారి ఇస్తే మొక్క అనేది సెట్ అవ్వదండి. 2-3 టైమ్స్ మనం మొక్కకి కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి మొక్క అనేది మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం సాయిల్ అంతా ఇలా లూజ్ చేసుకోండి. ఒకవేళ మట్టిలో వేరు తోలిచే పురుగు ఏదైనా ఉందనుకోండి, మొక్క కూడా పాడైపోతుంది కదా. అలాంటప్పుడు మనం కొంచెం వేపపిండి అనేది మన మొక్కలకి ఇవ్వాలి. చూసారు కదా, ఇలా కొంచెం లైట్గా సాయిల్ అనేది లూజ్ చేసుకోండి. ఇది వేపపిండి అండి. ఈ వేపపిండి కొంచెం ఒక గుప్పెడంతా మనం మొక్కకు అనేది ఇద్దాము. అప్పుడప్పుడు మొక్కలకి వేపపిండి అనేది ఇస్తూ ఉండాలండి. అప్పుడే మన మొక్కలు హెల్తీగా అనేది ఉంటాయన్నమాట. ఎందుకంటే వేరుకుళ్ళు అనేది పడుతూ ఉంటుంది మొక్కలకి. సాయిల్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఫంగస్ అటాక్ కాకుండా అప్పుడప్పుడు మనం వేపపిండి అనేది ఇస్తూ ఉండాలండి. ఇప్పుడు మనం ఫర్టిలైజర్ తయారు చేసుకుందామండి. నేనైతే సోడా ఉప్పు అయితే తీసుకున్నానండి. సోడా ఉప్పు తీసుకున్న తర్వాత ఏ షాంపూ అయినా సరే ఒక స్పూన్ కానివ్వండి, అర స్పూన్ కానివ్వండి షాంపూ అయితే తీసుకోండి. మనం మొక్కలకి ఇచ్చేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడైతే మొత్తం ఈ రెండు కలిపేసుకున్నాను. మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉంటే కనుక నీమ్ ఆయిల్ కూడా వేసుకోండి. నా దగ్గర నీమ్ ఆయిల్ లేదు. నీమ్ ఆయిల్ ఉంటే నీమ్ ఆయిల్ కూడా వేసుకొని 3 కూడా బాగా కలుపుకొని ఒక జగ్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో మనం చేసుకున్న ఇది దాంట్లో బాగా నీళ్ళల్లో కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకోవాలండి. నీమ్ ఆయిల్ వేసామంటే ఇంకా బాగా మనకి బాగుంటుంది అన్నమాట మొక్కలకి. ఇలా ఒక జగ్ వాటర్లో అయితే తీసుకున్నానండి. ఒక స్పూన్ తీసుకున్నాను, ఒక అర స్పూను షాంపూ తీసుకున్నాను, ఒక జగ్ వాటర్ తీసుకున్నాను అనమాట. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా లేదంటే ఇలా బాటిల్ ఉన్నా సరే హోల్స్ వేసి మొక్క అంతా కూడా సందు లేకుండా అంటే బాగా తడిసేలాగా మనం స్ప్రే చేసుకోవాలండి. ఇలా ఆకు కూడా బాగా తడిసేలాగా మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నేను స్ప్రే చేసేలాగే మీరు స్ప్రే చేసుకోండి. మనకి ఈ ఫెర్టిలైజర్ అనేది 4-5 రోజులకు ఒకసారి మనం ఇచ్చామంటే మనకి ఈ సమస్య అనేది పోతుందండి. ఒక 3 టైమ్స్ వరకు ఇలా ఇవ్వండి. మన మొక్క అనేది సెట్ అయిపోతుంది అనమాట. మంచిగా మనకి రిజల్ట్స్ అయితే వస్తుందండి. ఇది ఆకులు ఎల్లోగా మారటమే కాదు, మొగ్గలు మాడిపోయి రాలిపోతూ ఉంటాయి కదా, ఆ సమస్యకు కూడా మనకి ఈ ఫెర్టిలైజర్ అనేది బాగా పనిచేస్తుందండి. అప్పుడప్పుడు ఇటువంటి ఫర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉంటే మనకి మొక్కలు అనేది ఎటువంటి ఫంగస్ అటాక్ కాకుండా మనకి బాగా పనిచేస్తుంది అన్నమాట. చూడండి, ఇలా మొత్తం కూడా స్ప్రే చేసేయండి. ఇలా స్ప్రే చేసేసుకున్నాం కదా, మనకి మొక్క అనేది మంచిగా సెట్ అవుతుందండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.